ఆహార భద్రతా చట్టం అమల్లో నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత, పోషకాహారం, మాతృత్వ ప్రయోజనాలు సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో రేషన్ దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, గురుకులాల్లో కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, శారదతో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. రేషన్ సరుకుల పంపిణీ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్నటువంటి పోషకాహారాన్ని ఆయన పరిశీలించారు. అంగన్వాడీలో చిన్నారులకు అందిస్తున్న గుడ్ల నాణ్యత, బరువులో లోపాలు గుర్తించి నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ మధ్యన కాలంలో మళ్ళా కూడా ప్రైవేటు పరంగా పోవడానికి ఆస్కారం కనిపిస్తూ ఉందని మా భావన. ఎందుకంటే అన్యదా భావించొద్దు. ఎవరైనా ఎంప్లాయీస్ కానీ, కాలేజీ బృందాలు కానీ, ఎందుకంటే గవర్నమెంట్ అది చేస్తున్నప్పుడు మనం పర్యవేక్షణ చేసి ఆ పిల్లలకు మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు చదువు కూడా మంచిగా చెప్పినట్టయితే మన రాష్ట్రం బాగుపడుతుంది, మనమంతా కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా చేయాలనేది మీ దృష్టికి తేగలుగుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొద్దిగా లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడున్న మన యంత్రాంగం కానీ, మన గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్ కానీ దాన్ని మీరు సరిదిద్దడము మీ వంతు బాధ్యతగా మీరు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళను మంచిగా వాళ్ళకు పౌష్టికాహారం ఇచ్చి అలాగే వాళ్ళని మంచిగా చూసుకున్నట్టయితే మనం ఆరోగ్య తెలంగాణగా, మనకు బంగారు తెలంగాణగా సాధించడానికి మనకు అవకాశాలు ఉంటాయి. 50 గ్రాములు ఉండాల్సినటువంటి ఎగ్ 30 గ్రాముల నుంచి 40 గ్రాములు మాత్రమే కాంట్రాక్టు మరి సరఫరా చేసినట్లు మాకు నిర్ధారణ అయింది. అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, ఏదైతే పరిశీలిస్తూ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కనబడతా ఉంది. పరిశీలించాల్సిన బాధ్యత ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉన్నది. వివిధ అంశాలను కూడా పరిశీలించాం. ఇలా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తే మెనూ ప్రకారం పెట్టలేదు. అక్కడ కొంత నిర్లక్ష్యం ఉంది. పిల్లలకు కూడా భోజనం ఏ విధంగా వడ్డించాలో, పిల్లల యొక్క రుచి తినకముందే, పిల్లలు తినకముందే ఉపాధ్యాయులు రుచి చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఆ పర్యవేక్షణ కూడా నిర్లక్ష్యం వహించినట్టు మా యొక్క కమిషన్ గమనించడం జరిగింది.